వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్. ఒక వైట్ హెయిర్ ఏం చేస్తుందంటే కొంచెం ఇట్లా బియర్డ్ మీద కానీ తల మీద కానీ ఒక వైట్ హెయిర్ వచ్చిందంటే ఒక్కసారిగా 5-10 ఏళ్ళు పెద్దవాళ్ళలా కనిపించేస్తాం. సో మరి చూసారా ఎక్కడ వైట్ హెయిర్ లేదు. సో మరి వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే వైట్ హెయిర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్, హెరిడిటరీ, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కానీ వైట్ హెయిర్ రాకుండా కూడా మనం అరికట్టచ్చు విత్ సింపుల్ టెక్నిక్స్. ఏంటంటే లెమన్, సి విటమిన్ ఉంటుంది అనమాట లెమన్లో. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఆల్మండ్ ఆయిల్ తీసుకొని, జెంట్స్ అయితే ఆల్మండ్ ఆయిల్ తీసుకొని వీక్లీ వన్స్ పడుకునే ముందు బాగా ఇట్లా మసాజ్ చేసుకోండి, బాగా రప్చర్ చేసుకోండి. మొత్తం చేసుకోవడం వల్ల వైట్ హెయిర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డ్రైనెస్. అంటే డ్రై అయిపోతే అక్కడ డెడ్ సెల్స్ ఉంటాయి. డెడ్ సెల్స్ వల్ల ఏమైపోతుందంటే వైట్ హెయిర్ స్లోగా ఫార్మేషన్ అవుతుంది. సో ఆల్మండ్ ఆయిల్ తీసుకొని ఇలా రబ్ చేసుకోండి. మళ్ళీ వీక్లీ వన్స్ ఒకసారి నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ తీసుకొని లెమన్ జ్యూస్, ఆ హాఫ్ కట్ చేసుకొని ఇలా లెమన్తో బాగా ఫేస్ మీద బాగా రబ్ చేసుకోండి. అది ఫేస్కి షైనింగ్ కూడా ఇస్తుంది, ప్లస్ ఏదైనా పింపుల్స్, బ్యాక్టీరియా ఉంటే కూడా చంపేస్తుంది, ప్లస్ షైనింగ్, బ్లాక్ బెయిర్డ్ అని ఇస్తుంది. సో అలాగే లేడీస్కైనా జెంట్స్కైనా బ్లాక్ హెయిర్ రావాలంటే ఏం చేస్తారంటే మనం స్నానం చేసే వాటర్లో లెమన్ని యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేసుకొని స్నానం చేస్తే రూట్స్కి విటమిన్ వెళ్ళిపోయి మళ్ళీ ఆ స్కాల్ప్ని రియాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏమైపోతుందంటే మీ హెయిర్ గ్రే అవ్వకుండా, వైట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో బ్లాక్ షైనింగ్ బియర్డ్ కానీ బ్లాక్ షైనింగ్ హెయిర్ కోసం కానీ ఈ చిట్కాని ఫాలో అయిపోండి. సో మీకు వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. సో డూ ఫాలో దిస్ సింపుల్ టిప్ అండ్ స్టే అవే ఫ్రమ్ వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్.